శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 303 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 304వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం దారామందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి. వశిష్ఠ ఉవాచ ఏవమప్రతిబుద్ధత్వాత్ అబుద్ధజన సేవనాత్ సర్గకోటి సహస్రాణి పతనాంతాని గచ్చతి. వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు, కరాళ జనక మహారాజుతోటి, మహారాజా, ఈ రకంగా అజ్ఞానం వల్ల, అజ్ఞానుల యొక్క సాహచర్యం వల్ల జీవుడు నిరంతరం పతనం పొందుతూ ఉంటాడు. అంతేకాక 1000 కోట్ల సార్లు జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. ధామ్నా ధామ సహస్రాణి మరణాంతాని గచ్చతి తిర్యద్యోని మనుష్యత్వే దేవలోకే తథైవ చ చంద్రమా ఇవ భూతానాం పునస్తత్ర సహస్రశః లీయతే ప్రతిబుద్ధత్వాత్ ఏవమే శక్య బుద్ధిమాన్ కళా పంచదశీ యోని తద్ధామ ప్రతిబుజ్యతే నిత్యమే తద్విజానీహ సోమం వై షోడశీం కళాం కళాయాంజాయతే జస్రం పునః పునర్విద్యమాన్ ధామ తస్యోపయుంజంతి భూయ ఏవోపజాయతే. షోడశీ తు కళా సూక్ష్మ సోమోపధార్యతాం సతూపయుజ్యతే దేవై దేవాం అనుపయునక్తి. అతడు పశువులు, పక్షులు, మనుషులు, దేవతలు మొదలైన జన్మలతో ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ఇలా 1000 సార్లు పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. చంద్రుడికి 1000 సార్లు క్షయం వృద్ధి కలిగినట్లే అజ్ఞాని అయిన జీవుడికి కూడా అజ్ఞానం వల్లనే 1000 సార్లు మరణించడం, 1000 సార్లు జన్మించడం జరుగుతూ ఉంటుంది. చంద్రుడికి 15 కళలాగానే జీవులకు కూడా 15 కళలే ఉత్పత్తి స్థానాలు. అజ్ఞాని అయిన జీవుడు అనే తనకు ఆశ్రయం, అజ్ఞాని అయిన జీవుడే తనకు ఆశ్రయం అని అనుకుంటాడు. కానీ అతనికి గల 16వ కళ నిత్యం అని తెలుసుకో. అది చంద్రుని అమా అనే కళతో సమానం. కళాయాం జాయతే జస్రం పునః పునర్బుద్ధిమాన్ తాను తస్యోపయుంజంతి భూయ ఏవోపజాయతే. అజ్ఞాని అయిన జీవుడు మాటి మాటికి ఆ కళల్ని ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించి మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. ఆ కళలే జీవుడు ఆశ్రయించదగినవి. కాబట్టి జీవునికి వాటి వల్లనే మళ్ళీ మళ్ళీ పుట్టిక కలుగుతుంది. అమా అనే పేరుగా సూక్ష్మమైన 16వ కళ సోమరూపం, అంటే జీవుని ప్రకృతి అని నువ్వు నిశ్చయంగా గుర్తించు. దేవతలు
అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనే అంతఃకరణ చతుష్టయం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఇవి 15 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, జీవుడికి ఇవి 15 కళలు. అవి 16వ కళను ఉపయోగించలేవు. అదే అంటే వాటికి అన్నిటికీ కారణమైన ప్రకృతియే వాటిని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఏతామక్షపయుత్వాహి జాయేతే నృపసత్తమా సాఖ్యస్య ప్రకృతిరిదృష్ట తక్షయాన్ మోక్ష ఉచ్యతే. రాజేంద్ర, జీవుడు అజ్ఞానం వల్ల ఆ 16 కళారూపమైన ప్రకృతితో సంయోగాన్ని క్షయింపజేయలేడు. అందువల్లనే మాటిమాటికి పుడుతుంటాడు. ఆ కళయే జీవుని ప్రకృతి, అంటే ఆ కళయే ఉత్పత్తికి కారణం అవుతుంది. ఆ సంయోగం క్షయమైతేనే జీవుడికి మోక్షం కలుగుతుంది. తదేవ షోడశకలం దేహమవ్యక్త సంజ్ఞకం మమాయమతి మన్మాన తత్రైవ పరివర్తతే. మూల ప్రకృతి 10 ఇంద్రియాలు, ప్రాణం 1, అంతఃకరణ చేష్టం అనే 16తో కూడిన ఈ సూక్ష్మ శరీరం నాది అనుకోవటం వల్లనే అజ్ఞాని అయిన జీవుడు వాటిలోనే గిరగిరా తిరుగుతూ ఉంటాడు. పంచవింశో మహానాత్మా తస్యైవ ప్రతిబోధనాత్ విమలస్య విశుద్ధస్య శుద్ధాశుద్ధ నిషేవనాత్ అశుద్ధ ఏవ శుద్ధాత్మా తాదృగ్భవతి బాధ్యవ అబుద్ధ సేవనాచ్చాపి బుద్ధోప్యబుద్ధతాం వ్రజే. 25వ మహత్తరమైన ఆత్మ నిర్మలమైనది, శుద్ధమైనది. దాన్ని తెలుసుకోకపోవటం వల్ల అపవిత్ర వస్తువులను ఉపయోగించడం వల్ల నిర్మలమైన ఎటువంటి సంగత్వం లేని ఆత్మ కూడా శుద్ధాశుద్ధ వస్తువులతో సమానమవుతుంది. రాజా, అవివేకుల సహవాసం వల్ల వివేకవంతుడు కూడా అవివేకి అయిపోతాడు. తథైవ ప్రతిబుద్ధోపి విజ్ఞేయా నృపసత్తమా ప్రకృతే శ్రియ గుణామాస్తు సేవనా త్రిగుణోభవత్. రాజశ్రేష్ఠ, అలాగే మూర్ఖుడు కూడా వివేకవంతుడి యొక్క సాంగత్యం వల్ల వివేకశీలి అవుతాడని తెలుసుకో. త్రిగుణాత్మకమైన ప్రకృతితో సంబంధం వల్ల ఆత్మ కూడా త్రిగుణమయం అవుతుంది. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి వశిష్ఠకరాల జనక సంవాదదే 400 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 304వ అధ్యాయం. రేపు 305వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.